హాయ్ హలో మై డియర్ బిజినెస్ ఫ్యామిలీ, వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు నుంచి నాకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇప్పటివరకు వాయిస్ మెసేజ్ ద్వారా నన్ను చూశారు. ఇక నుంచి నా వీడియోస్ ద్వారాగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ నా వీడియోస్కి ఎవరైతే రిప్లైలు చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిమిలారిటీ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మీకు వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అయితే ఈ విషయం ఏంటంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, మనం అప్పుడప్పుడు కలుస్తున్నాం. నెలకు కొంతమంది కలుస్తున్నాము, 2 నెలలకు కొంతమంది కలుస్తున్నాము, 3 నెలలకు కొంతమంది కలుస్తున్నాము, అలాగే కొన్ని వారాలకు కొంతమంది కలుస్తున్నాము. ఈ రకంగా డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఒక మంచి విషయం. అలా కాకుండా ఇనిషియల్ గా కొన్ని విషయాలు మనం పంచుకోవడం అనేది కూడా ఒక సోషల్ మీడియా ద్వారా, ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా, ఒక వాట్సాప్ గ్రూప్ లో కొన్నిట్లో 300, కొన్నిట్లో 150, కొన్నిట్లో 70 ఇలా రకరకాల సబ్ గ్రూప్స్ అనేది ఉన్నాయి. నేను ఎస్కేజే రామోస్ 02 హీరో కింగ్డమ్ అని చెప్పేసి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నా, మీ అందరికి తెలిసిందే. అది దాంట్లో 300+ ఉన్నారు. నాకు మంచి విషయం ఏంటంటే దాంట్లో 50% జనాలు ఎప్పటికప్పుడు నా వీడియోస్ కానీ నా యొక్క అప్డేట్స్ కానీ వెరిఫై చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ చాలా మంచి విషయం అనమాట. మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఒక సోషల్ మీడియా ద్వారా వర్చువల్ గా మనము కమ్యూనికేట్ అవ్వటం అంటే చాలా మందికి అంత తీరిక లేదు ప్రజెంట్. కాకపోతే తీరిక లేకపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిళ్లు, ఏ ఒత్తిళ్లు ఉన్నా సరే ముందు ఫైనాన్షియల్ గా మనము గ్రోత్ అవడం కోసమే, అంటే ఇది అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే మాకున్నటువంటి ఒత్తిళ్లు మాకు లేవా అంటే 100% మాకు ఉన్న ఒత్తిళ్లు మాకు ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, మన వాళ్ళందరినీ డెవలప్ చేయాలి అనే సంకల్పం, ఎప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆలోచన మమ్మల్ని ఈ రకంగా నడిపిస్తుంది అనమాట. మీ అందరికి కూడా అదే ఆలోచన రావాలనేదే నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అన్ని విషయాలు మనకు తెలిస్తేనే మనం నెక్స్ట్ లెవెల్లో ఇంకేం చేయొచ్చో మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇంతకీ నేను చెప్పబోయే కంటెంట్ ఏంటి అంటే, మన బిజినెస్ అనేది ఒక మంచి కరికులం లాంటిది. అంటే ఒక విద్యా ప్రణాళికతో కూడుకున్నటువంటి బిజినెస్. ఇదేమి అల్లాటప్ప బిజినెస్ కాదు. ఒక జ్యువెలరీ రంగంలో టాప్ మోస్ట్ అంటే హైలీ డిమాండెడ్ ఉన్నటువంటి ఒక సిస్టంలో మనము ఇన్వెస్ట్మెంట్ లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తో వీక్లీ పేమెంట్ సంపాదించుకునే అవకాశాన్ని మనము ఈ సిస్టమ్ ద్వారా పొందాము. శ్రీకరాయిల్ జ్యువెలరీ అనేది చాలా టాప్ 1 పొజిషన్ లోకి మారిపోయేటటువంటి అత్యంత కాదు, 1 and only కంపెనీ అని చెప్పొచ్చు. రేపు రాబోయేటటువంటి మార్గదర్శకులు అంటే ట్రయల్ బ్లేజర్ అంటారు. ట్రయల్ బ్లేజర్ లాంటి బిజినెస్ మనది. అంటే దేశ భవిష్యత్తును కూడా మనము ఒక మార్గదర్శకుడుగా ఉండి మార్చగలిగేటటువంటిది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత చక్కనైన బిజినెస్ లో ఎంతో మంది సిటీలో ఉండేవాళ్ళు పనిచేస్తున్నారు, అలాగే మారుమూల పల్లెటూర్లలో ఉండేవాళ్ళు పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరు కూడా కాదు, ఏజెన్సీల్లో అడవులలో ఉండి కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియనటువంటి ఒక అంశం అనమాట. అలాంటి విషయాన్ని మనము ఈరోజు ఈ యొక్క మన కరికులంలో నేర్చుకుందాం. ఎస్, అదేంటంటే ఫస్ట్ మనం ఏదైనా వర్క్ చేయాలనుకోండి, మనకు ముందు ఆరోగ్యం సహకరించాలి. ఫస్ట్ ఆరోగ్యం లేనప్పుడు మనం ఏదీ చేయలేం. కాబట్టి మనం ఆరోగ్యాన్ని ఎట్లాంటి పెట్టుబడి లేకుండా, ఆరోగ్యం కోసం ఎలాంటి మెడిసిన్ వాడకుండా మన ఆరోగ్యాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన చేతిలో మన ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రతిరోజు కూడా ఆ రోజంతటిలో 9 గ్లాసుల నీళ్లు, మన యొక్క వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్ తో 9 గ్లాసుల వాటర్ అనేది ఒక రోజుకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ అవుతూ ఉంటది. మన బాడీలో చెమట రూపంలో, వాటర్ రూపంలో వీటిని చెమట బయటకు వెళ్తూ ఉంటుంది, వాటర్ లెవెల్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలి. 9 గ్లాస్ వాటర్ తాగితే మన బాడీకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూడ్ నిద్ర అంటారు కదా, మినిమం 8 hours నిద్ర అనేది కంపల్సరీ అవసరం. అంటే ప్రతి మనిషికి కూడా 8 గంటల నిద్ర ఉంటే బ్రెయిన్ చాలా ఫ్రీగా ఉంటది అనమాట. ఆలోచించే పరిస్థితి అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది, తను చాలా యాక్టివ్ గా ఉంటాడు. అలాంటివి మనం మెయింటైన్ చేస్తే చాలు. కొంచెం చిన్న వ్యాయామం లాంటిది, అలాగే మెడిటేషన్ లాంటివి, ఇవన్నీ అదనంగా కుదిరితే చేయండి. లేదనుకోండి ఈ 2 కరెక్ట్ మెయింటైన్ చేయండి. 9 గ్లాస్ వాటర్, 8 hours స్లీప్, ఈ 2 మెయింటైన్ చేసినప్పుడు మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా కుదురుగా ఉంటది అనమాట. ఒక నెలలో 6 అంకెల సంపాదన అంటే మనకి 1, 10, 100, 1000, 10,000, 1,00,000 అంటే 6 అంకెల సంపాదన అంటే నెలకి 1,00,000 రూపాయల పైన సంపాదన మనం కలిగి ఉండాలి. ఈ 6 digit ఇన్కమ్ తో పాటు మరొకటి మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్. అంటే
మన యొక్క కాస్ట్యూమ్స్ అంటే మన బట్టలు వేసుకునే విధానం, మన ఫేస్ ను చూపించుకునే విధానము, మన యొక్క బిహేవియర్, మన యొక్క బాడీ లాంగ్వేజ్, మాట్లాడేటువంటి వే ఆఫ్ టాకింగ్ అన్ని కూడా ఒక ప్రొఫెషనలిజం లాగా మనతో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళతో ఇంకొక 5 నిమిషాలు మాట్లాడాలి, వీళ్ళనే ఫాలో అయితే మన లైఫ్ స్టైల్ కూడా అలా ఎలా మారాలి అని చెప్పేసి మన యొక్క డ్రెస్ కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మన యొక్క డిగ్నిఫైడ్ లుక్ అనేది అవుటర్ లుకింగ్ అవతల వాళ్ళకి మన యొక్క అపీరెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపించాలి. ఆ అపీరెన్స్ తో వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవ్వాలి అనేటట్లు మన యొక్క మార్గదర్శకంలో వాళ్ళు కూడా పనిచేయాలి అనేటటువంటి భావన అనేది మనల్ని చూడటంతో కలిగే విధంగా మనం ఉండాలన్నమాట. ఓకే, మనకిప్పుడు మన యొక్క 6 డిజిట్ ఇన్కమ్ మనకు వస్తుంది. మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారిపోయింది. పూర్వం మనం ఉన్నట్టు మనం ఇప్పుడు లేము. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక 4 వీలర్ వెహికల్. అంటే మనం 4 వీలర్ వెహికల్ ఎప్పుడైతే మనం ట్రావెల్ చేయటం మొదలు పెట్టామో మనల్ని ఇప్పటి వరకు ఒక సింగిల్ అంటే మనం పిలిచే విధానము నా పేరు కరుణారాం, అరే కరుణారాం అనే పిలిచే విధానం కాస్త కరుణారాం సార్ అనే పద్ధతికి మారిపోతుంది అనమాట. అంటే నా పేర్లు మీ పేరు పెట్టుకోండి. డిజిట్స్ ఇన్కమ్ తర్వాత డ్రెస్సింగ్ కోడ్ మన పర్ఫెక్ట్ గా మన డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ మన పూర్వం ఉన్నటువంటి విధానంతో మార్చిపోయి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఇప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన చేతిలో 4 వీలర్ వెహికల్ ఉంది. అప్పుడు మనల్ని ట్రీట్ చేసే విధానం కానీ మన మార్గదర్శనలు పనిచేయడం విధానం కానీ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. 4 వీలర్ వెహికల్ ఒకటి మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే మనకి మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటది. చాలా మందికి పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఉంటది. అది ఎంత బిల్లు అంటే మినిమం 3 బెడ్రూమ్ ప్లాట్, అంటే ఎంతకంటే పైన ఎంతైనా కట్టుకోండి. మినిమం 3 గదులు 3 బెడ్రూమ్లు ఉన్నటువంటి ప్లాట్. మన కిచెన్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఇది ఉండాలి, బాత్రూమ్స్ ఎలా ఉండాలి, అటాచ్డ్ ఉండాలి, ఎలా ఉండాలి అనేది దానికి ఒక థియరీ ఉండి మనకి ఆ 3 బెడ్రూమ్ ప్లాట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, టెన్షన్ ఫ్రీ ఉంటది. టెన్షన్ ఫ్రీ లైఫ్ స్టైల్ అంటారు దాన్ని. మన లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం, అంటే ఒక ఫైనాన్షియల్ గా కాదు, ఒక హెల్దీలో కాదు, ఒక కుటుంబంలో కాదు, అన్ని కూడా ఒత్తిళ్లు లేనటువంటి జీవితాన్ని అనుభవించడం. ఇవన్నీ ఉన్న వాళ్ళే సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నట్లు జనాలు కూడా గుర్తించి మన యొక్క లైఫ్ స్టైల్ చూసి మనల్ని ఆదర్శంగా తీసుకొని మనతో ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఇలాగే ఉంటదని చెప్పి ఆలోచించి ఎప్పుడు కూడా మన వెన్నంటి ఉండి మనల్ని ఫాలో అవుతూ మనతో వాళ్ళు కూడా మమేకమై వర్క్ అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఓకే సార్, మీరు బాగానే చెప్పారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇదేదో చాలా పెద్ద చాప్టర్ లాగా ఉంది, ఇదంతా మనం చేయగలమా లేదా, మనలాంటి ఏజెన్సీ ప్రాంతాలకి అడవుల్లో ఉండే వాళ్ళకి మనకి ఎన్ని సాధ్యపడతాయా లేదా అనుకుంటే ఎవరికైనా సాధ్యపడుతుందండి. మనం ఆలోచించే విధానము, మన యొక్క లైఫ్ స్టైల్ మనం పెట్టుకునేటటువంటి కొన్ని గోల్స్, మన డ్రీమ్స్ అవన్నీ ఒక రోజులో జరగకపోవచ్చు, కానీ క్రమేపీ మన యొక్క క్రమశిక్షణ, మన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఏదైనా సాధించగల వ్యక్తి మానవుడే. మానవ జీవితానికి ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం మనం ఆలోచించగలం, ప్రశ్నించగలం, సమాధానం చెప్పగలం, అన్నింటినీ కూడా ఛేదించగలం. ఇవన్నీ కూడా మన యొక్క మానవ జీవితంలో ఉన్నటువంటి అంశాలు. మిగతా వాటికి ఏ జీవరాశులకి లేనటువంటి అవకాశం మన మానవ జీవితంలో ఉంది. కాబట్టి వీటిని ఛేదించాలి అంటే కొన్ని మనం మానసికంగా 360 degrees లో మన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే మనం మన లైఫ్ లో జరుగుతున్నటువంటి 360 degrees ఏమైతే ఉన్నాయో కొన్ని ప్రశ్నలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలు మీరు ఏం చేయాలంటే నైట్ మీరు పడుకునే సమయంలో ఒక 5 నిమిషాలు, మీరు ఇక నిద్రిస్తారు అనగా ముందు ఒక 5 నిమిషాలు కేటాయించుకొని ఆ 5 నిమిషాలలో నేను చెప్పే కొన్ని 8 క్వశ్చన్లు ఉన్నాయి. అది మీరు అంటే మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి. అంటే ఆత్మ పరిశీలన అంటారు కదా, అలాంటిది అనమాట. ఆత్మ పరిశీలన చేసుకోండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, మీ ఆరోగ్యం కోసం ఈ రోజు ఏం చేశారు? మీ కుటుంబంతో ఈ రోజు ఎంత సమయం గడిపారు? అలాగే మీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఏం చేశారు? 4th క్వశ్చన్, నా లక్ష్యం ఏమిటి? 5th క్వశ్చన్, నా లక్ష్యం కోసం నేను ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళానా? 6th, నేను ఎవరికైనా ఈ రోజు ఉపయోగపడ్డానా? 7th, నేను అనవసరమైన విషయానికి ఏమైనా ఎక్కువగా ఆందోళన చెందానా? 8th, ఇది లాస్ట్ క్వశ్చన్, ఈ రోజు నాకు నిజంగా సంతోషాన్ని కలిగించిన విషయం ఏమిటి? ఓకే, ఈ 8 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఈ 8 క్వశ్చన్లు మీరు ప్రతిరోజు కూడా నైట్ నిద్రపోయే సమయంలో, నిద్రపోయే ముందు 5 నిమిషాలు ప్రశ్నించుకొని
దానికి సమాధానం ఒక 15 to 20 మినిట్స్ మీ అంతరాత్మని మీరు అడిగి తెలుసుకుని నెక్స్ట్ డే మీరు ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలో వాటి కోసం మీరు కసరత్తు చేయండి. అంటే ఈ రోజు చేసినటువంటి కార్యక్రమానికంటే రేపు రెట్టింపు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా ప్రతిరోజు మనం కొన్ని క్వశ్చన్లు మనం నైట్ పడుకునేటప్పుడు మన అంతరాత్మ ప్రశ్నించుకుంటే నెక్స్ట్ డే మనం అవి ఓవర్కమ్ చేయడానికి చాలా సునాయాసంగా, చాలా ఇష్టంగా, చాలా కష్టంగా అనిపించకుండా మనం చేసేది మన కోసం అనేటటువంటి భావన మనతో వచ్చి మనము ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా కానీ ఏ విషయం పైన పట్టు సాధించకుండా ఉండటం కానీ ఇలా వెళ్ళిపోతుందిలే జీవితం అనుకోవటం కానీ లేకుండా మన జీవితంలో మనం ఏదైనా సాధించాలనేటటువంటి తపన మనలో మనకే కలుగుతుంది. రేపు వచ్చేటటువంటి జనరేషన్స్ కి మనమే ఆదర్శంగా తయారవడానికి ఒక మంచి అవకాశంగా మారుతుంది అనమాట. ఇవన్నీ మేము ఆచరించి పాటిస్తూ మీతో పంచుకొని ఈ రోజు మీకు పంచుకునే స్థాయికి కూడా మేము ఎదిగాం అనమాట. ఆ రకంగా మీరు ఎదగాలనుకుంటే మీరు కూడా ఇవి ఆచరించండి. ఆచరించినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం వచ్చినప్పుడు ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి 360 డిగ్రీలు మీ జీవితానికి, అంటే నేను ఎంత సంపాదించాను అనేది కాకుండా నేను ఎంత సంతృప్తిగా జీవిస్తున్నాను అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా మీ అందరికి వస్తుంది. మీరు ఇందులో వెల్లీగా తయారైపోతారు. మన బిజినెస్ లో ఒక డబ్బు ఒకటే లేదు, వాల్యూస్ ఉన్నాయి, అన్ని విషయాలు పంచుకునే మనస్తత్వం ఉంది. మనకి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని పొందేటటువంటి అవకాశం అనేది చాలా మెండుగా ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనందరం కలిసి సాధించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ కరుణారాం. థ్యాంక్ యూ సో మచ్.